డ్రైవర్ అన్న ఈరోజు సజీవ దహనం అయిపోయాడు, కాలిపోయాడు మంటల్లో. ఇది ప్రతి డ్రైవరు బాధపడే రోజు, ప్రతి డ్రైవర్ కుటుంబాలు బాధపడే రోజు. చాలా దారుణం. ఈ వీడియోకి లింక్ చేసి పెడతాను. ఆ వీడియో ప్రజలు, ముఖ్యంగా మన డ్రైవర్ అన్నలు ఆ వీడియో చూడండి. మన డ్రైవర్ అన్న అక్కడ అల్లాడిపోయాడు. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని కేకలు పెడతా ఉన్నాడు. అని అక్కడ పరిస్థితి అతను కాపాడలేని పరిస్థితి ఉండింది గనక మన తోటి డ్రైవర్లు కూడా కాపాడలేకపోయారు. చాలా ప్రయత్నించారు అతన్ని కాపాడాలని, కానీ కాపాడలేకపోయారు. ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతున్నారు డ్రైవర్ గురించి. మీకు డ్రైవర్ గురించి తెలిసి ఉన్న వాళ్ళైతే ఈ విధంగా మాట్లాడండి. ఈరోజు దేశ సేవే నా ఒక కర్తవ్యమని మా డ్రైవర్ అనుకుంటున్నాడు. ఈరోజు దేశ ఆదాయం నింపడానికి దాంట్లో నేను ఎంతో కీలకం, ఒక దేశ పౌరుడు కానీ అతను డ్రైవర్ వృత్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రజలందరికీ కూడా నిత్యమైన అర్థమైన వస్తువులు వాళ్ళ దగ్గరికి చేర్చేకి రాత్రి పగులు కష్టపడతా ఉన్నారు. మళ్ళీ పనికి రాని వాళ్ళు పనికి రాని మాటలు మాట్లాడుతున్నారు. ఏదో తిక్క మాటలు మాట్లాడుతున్నారు. స్పీడ్ తోలాడని ఒకడు, ఇంకొకడు ర్యాష్ డ్రైవింగ్ అని ఇంకొకడేమో నిద్ర మబ్బులో తోలారని ఇంకొకడు. మళ్ళీ ఈ మూడు దాంట్లో కూడా జవాబు ఉంది డ్రైవర్ల దగ్గర. స్పీడ్ తోలాడంటే దానికి కారణం ఉంది. మీ దగ్గరికి సమయానికి వస్తువులని చేర్చాలని మా డ్రైవర్ అన్న స్పీడ్కి వెళ్ళాడు. మళ్ళీ రఫ్గా ర్యాష్గా తోలాడంటే చెప్తా ఉన్నారే, దాంట్లో ఎటువంటి నిజం లేదు. మళ్ళీ నిద్ర మబ్బులో జరిగింది అంటున్నారే, దాంట్లో కూడా వాస్తవం లేదు. దాంట్లో వాస్తవం ఉంటే అది ప్రభుత్వాన్ని తప్పు. డ్రైవర్ నిద్ర మబ్బులో నిద్ర మైకంలో తలిగించాడంటే అది ప్రభుత్వాన్ని తప్పు, డ్రైవర్ది కాదు. అది అధికారులది తప్పు, డ్రైవర్ది కాదు. ఎముక లేని నాలుక ఏ విధంగా మాట్లాడితే చెల్లుతుంది అంటే అది తప్పన్నా, అలా మాట్లాడొద్దని. చనిపోయిన ఒక డ్రైవర్ గురించే ఆ విధంగా మాట్లాడొద్దు. ఈరోజు హైవేలలో కానీ, నేషనల్ హైవేలో కానీ డ్రైవర్ సురక్షత, డ్రైవర్ ఒక సేఫ్టీ కోరి డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించింటే ఈ ప్రమాదాలు జరిగేవి కాదు కదన్నా. మళ్ళీ ఈ టైమింగ్స్ అని పెట్టి డ్రైవర్లు ప్రాణాలు తీస్తున్నారే, మళ్ళీ అధికారులు చూస్తూ ఉన్నారే, అది తప్పు కాదా? డ్రైవర్ లేబర్ యాక్ట్ కింద పనిచేసే సమయం 8 గంటలు అయితే మళ్ళీ రాత్రి పగులు డ్రైవర్లకి వాహనాలు తోలేకి, లారీలు తోలేకి ఎందుకు అనుమతిస్తున్నారు? ఇది ప్రభుత్వం ఒక తప్పిదం కాదా? ఇది ఒక అధికారుల చేతగాని తనం కాదా? నిద్రపోకుండా రాత్రి పగులు బండి తోలితే ప్రమాదాలు కాక ఏంటి జరిగేది? మా డ్రైవర్ అన్నకి భయం, పగులు తోడితే ఈ ట్రాఫిక్ వాళ్ళు, ఆర్టీఓలు, వేరే అధికారులు రోడ్ల మీద ఇబ్బంది పెడతారని. సైడ్ ఆప్ అని ఎదవలంతా రోడ్ల మీదకి వచ్చి బండ్లని ఆపి ఇబ్బంది పెడతా ఉంటారు. రాత్రి ఎవరు ఉండరు కదా అని అతను బయలుదేరితే ఇటువంటి అనార్థాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ దీనంతా అరికట్టాలంటే గత కొద్ది రోజులు కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, డ్రైవర్ సేఫ్టీ బిల్లు తీసుకురా అండి. డ్రైవర్కి
హైవేలలో, నేషనల్ హైవేలలో, పట్టణాలలో, పుణ్యక్షేత్రాలలో డ్రైవర్లకి విశ్రాంతి గదులు కేటాయించండి, డ్రైవర్కి రక్షణ కలిగించండి, డ్రైవర్కి భద్రత కలిగించండి అని చెప్తానే ఉన్నాం. మళ్ళీ ఒక్కరైనా పట్టించుకుంటున్నారా? ఇంకొక వ్యక్తి ఒక వాట్సాప్ గ్రూప్లో మాట్లాడేది చూశాను, వాయిస్ విన్నాను. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, ఏనా చూసిపోవచ్చు కదా, ఏమైనా కొంపలు కాలిపోతాయా అంత స్పీడ్ పోకుంటాయా అని తోటి డ్రైవరే హేళనగా మాట్లాడుతున్నాడు. అన్నా, డ్రైవర్ గురించి అలాగా తప్పుగా మాట్లాడద్దు. నువ్వు కూడా డ్రైవర్వే. ఈరోజు అతనికి జరిగింది, రేపు నాకు జరగవచ్చు, ఎల్లుండి నీకు జరగవచ్చు. మనం 24/7 సంవత్సరంలో 365 రోజులు రోడ్డు మీదనే బతుకుతూ ఉంటాం. రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాం. మనమేమి రాత్రి పగలు కష్టపడినా ఈడేం మేడలు కట్టుకోలేదు. ఒక్కసారి నా ఇల్లుని గమనించండి. ప్రతి ఒక్క డ్రైవర్ ఒక్కసారి నా ఇల్లుని గమనించండి, నా వీధిని గమనించండి. చూపిస్తాను, ఆ వీడియో కూడా చూడండి. చూడండి నా ఇల్లు, ఒక బీద డ్రైవర్ ఇల్లు చూడండి ఏ విధంగా ఉంది చూడండి. అలాగే డ్రైవర్ ఉండే వీధి చూడండి ఒక్కసారి. చూడండి నేను ఉండే ఏరియా అన్ని గుడిసెలే, అన్ని జోపడి పట్టి. అందరు ఇక్కడ బీద వాళ్ళే ఉంటారు, ఎవరు డబ్బు కలిగిన వాళ్ళు ఉండరు. ఒక్కసారి లాంగ్ నుంచి చూపిస్తారు చూడండి ఇల్లులు ఎలాగున్నాయి.